ఏమైంది ఏమైంది అమ్మ మాస్క్ గాన్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. అండ్ ఇవాళ వచ్చేసి సండే అనమాట. సో మేము ఇప్పుడు వెళ్తున్నాము ఒక పార్క్కి, రివర్ సైడ్ అనమాట. అంటే మాకు దగ్గరలోనే ఉంటుంది. సో జస్ట్ ఒక 20 minutes అలా పడుతుంది. సో అక్కడికి వెళ్తున్నాము. అండ్ ఇది వరకు అయితే నేను ఆల్రెడీ చూపించాను అనమాట. ఆ పార్క్ అనేది అంటే రివర్ దగ్గర ఉంటుంది. ఒక పార్క్ లాగా ఒక సైడ్ చూపించాను, ఇంకొక సైడ్ చూపించలేదు అనమాట. సో అంటే ఇంతకుముందు సమ్మర్లో వెళ్ళినప్పుడు లైక్ నేను షూట్ కూడా చేశాను, వీడియో కూడా అప్లోడ్ చేశాను, యోవినారో పార్క్ అని. అంటే చిద్వి ఆడుకునేది అది చూపించాను అనమాట. లైక్ ఒక పక్క ఏమో పిల్లలు ఆడుకోవడానికి వాటర్ పార్క్ ఉంటుంది, ఇంకొక సైడ్ సైక్లింగ్ అది ఉంటుంది. సో మేము ఈరోజు వెళ్తున్నాము సైక్లింగ్ ఆ సైడ్ వెళ్దాం అనుకుంటున్నాము. సో నిన్న వెళ్దాం అనుకున్నాం. యాక్చువల్లీ నిన్నైతే చాలా అంటే గాలి ఎక్కువ ఉన్నది, చాలా విండిగా ఉన్నది. అది కాక ఇంకా ఆల్రెడీ వింటర్ స్టార్ట్ అవ్వబోతుంది. ఇంకా వన్స్ వింటర్ స్టార్ట్ అయితే ఇంకెక్కడికి వెళ్ళడానికి ఉండదు. సో మేము ఇంకా ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది ఒక 7 months వరకు. అలాగా అవుట్డోర్ అయితే వెళ్ళడానికి ఉండదు. సో అందుకే ఇంకా వెళ్దాం అనుకున్నాము. అండ్ అక్కడ ఏంటంటే లైక్ పార్క్ అంటే అది జస్ట్ ఊరికే ఓపెన్ ప్లేస్ అనమాట. సో అంత అంటే క్రౌడ్ కూడా ఏమీ ఉండదన్నమాట. సో అందుకే వెళ్తున్నాము ఈరోజు. అండ్ వెళ్ళబోయే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది, ఓకేనా? అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి. అలాగే మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్స్లో కూడా చెప్పండి. అండ్ ఆల్రెడీ మేము లంచ్ అయితే చేసేసాము. ఇప్పుడు టైం 3:30 అవుతుంది. లంచ్ చేసేసి వెళ్తున్నాం ఇంకా. సో పదండి అయితే. మేము ఇప్పుడు వెళ్తున్న ప్లేస్ నేమ్ వచ్చి యోవినారో పార్క్. దీనికి బస్సులో అయినా వెళ్ళొచ్చు, లేదంటే సబ్వేలో ట్రైన్లో అయినా వెళ్ళొచ్చు. సో మేము వచ్చేసి వెళ్ళేటప్పుడు బస్సులో వెళ్తున్నాం. సో జస్ట్ ఒక 15 to 20 minutes అలా పడుతుంది అంతే. సో ఎలా అయినా ఒకటే అవుతుంది, లైక్ బస్సులో అయినా ట్రైన్లో అయినా. సో ఇక్కడ మీరు చూసినట్లయితే నా కుడి చెవికి ఇయర్ రింగ్ అనేది పడిపోయింది. సో నాకు తెలిసి నేను మాస్క్ పెట్టుకున్నప్పుడే పడిపోయింది అనుకుంటాను బస్సు ఎక్కకనే. నేను స్టిల్ ఇప్పుడు కూడా చూసుకోలేదు, నేను తర్వాత చూసుకున్నాను. నేను అసలు అందుకేనేమో బస్సులో అందరూ నా వైపు వింతగా చూస్తారు, ఎందుకు వీళ్ళు ఇలా చూస్తున్నారో అనుకున్నాను, కానీ నాకు అస్సలు ఐడియా రాలేదు. తర్వాత మేము ప్రజెంట్ ఎక్కిన బస్సు దిగేసి సేమ్ అక్కడ బస్ స్టాప్లోనే వెయిట్ చేస్తున్నాము ఇంకొక నెంబర్ బస్ కోసం. ఈ బస్సు వేరే రూట్లో వెళ్తుందనమాట. చిద్వి అయితే ఈ స్కూటర్ తెచ్చుకుంటున్నాడు. ఇది కొత్త స్కూటర్, అందుకే మోజ్ ఇంకా పోలేదనమాట దానిపైన. అందుకే దాన్ని కూడా ఎక్కడికి వెళ్ళినా వెంట తెచ్చుకుంటున్నాడు. సో నేను ఇక్కడ చూసుకున్నాను నా ఇయర్ రింగ్ పోయినది. సో చూడండి, నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. సో ఇయర్ రింగ్ పోయిందని, నాకు అది బస్సులోనే పోయిన విషయం, బస్సు ఎక్కకనే పోయిన విషయం నాకైతే తెలియదు. సో అందుకే నేను ఇక్కడ నాకు ఇయర్ రింగ్స్ లేకుంటే అస్సలు సెట్ కాదనమాట నా ఫేస్కి. సో అందుకే నేను ఏం చేస్తున్నాను, నా దగ్గర ఇంకొక పెయిర్ కూడా లేదనమాట అప్పుడప్పుడు పెట్టుకోవడానికి. సో అందుకే నేను ఇలా హెయిర్ తోటి కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో మేమైతే ఆల్మోస్ట్ ఇంకొక బస్ కూడా ఎక్కేసి ఆల్రెడీ రీచ్ అయిపోయామన్నమాట ఈ పార్క్ దగ్గరికి. ఈ పార్క్ దగ్గరికి వస్తున్నప్పుడే ఈ బిల్డింగ్స్ కొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తాయి, ఫొటోస్కి అది కూడా బాగా వస్తాయన్నమాట. లైక్ అక్కడ పార్క్లో నిలబడి తీసుకున్నా కూడా వెనకాల ఇవి కవర్ అవుతాయి. సో చాలా బాగుంటుంది అనమాట ఈ బిల్డింగ్స్ వ్యూ అనేది ఫొటోస్లో. బస్సు ఎక్కుతున్నప్పుడు దిగుతున్నప్పుడు చిద్వితో ఒక బాధ అండి. చిద్వికి కార్డ్ పంచ్ చేయడం అంటే చాలా ఇష్టము. నాది రామ్ది ఇద్దరిది చేయాలని చూస్తాడు. సో మాకేమో అంటే దిగాలి ఎక్కాలి అనే టెన్షన్లో మేము ఉంటాము, కానీ వాడైతే కార్డు పంచ్ చేసే వరకు వదలడు. సో ఈ బస్సు వెళ్ళిపోతుంది కదా, ఈ బస్ నుంచే మేము దిగాము ఇప్పుడు.
ఇంకా ఇటు సైడు లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనమాట పార్క్ అనేది, రివర్ అదంతా మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఆ సైడు. సో ఒక 2 minutes వాక్ చేస్తే అక్కడికి వెళ్ళిపోవచ్చు మనము. రోడ్డు క్రాస్ చేసేసి మేము లెఫ్ట్ సైడ్కి వచ్చేసాము. సో ఇక్కడ పార్క్ బయట రివర్కి దగ్గరలో ఇలాగ చిన్న చిన్న షాప్స్ అవి ఉంటాయి, లైక్ స్నాక్స్ ఏమైనా కానీ లేదంటే పిక్నిక్ మ్యాట్స్ అవన్నీ కొనుక్కోవాలనుకుంటే మనం ఇక్కడ కొనుక్కోవచ్చు. సో ఇంకా ఫుడ్ అవన్నీ ఉంటాయి. ఇంకా కొంచెం ముందరికి వెళ్తే అక్కడ రెస్టారెంట్స్ చిన్న చిన్న అదేంటి మనకి ఉంటాయి కదా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, అలాగే వీళ్ళవి కూడా ఉంటాయి. పార్క్లోకి ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదా, లైట్ ఆరెంజ్ కలర్ టవర్ లాగా. ఇది వచ్చేసి 63 బిల్డింగ్ అంటారంట, 63 స్క్వేర్ బిల్డింగ్. ఇది 63 floors ఉంటుందంట, అందుకే దీన్ని 63 బిల్డింగ్ అని అంటారంట. అలాగే హార్ట్ ఆఫ్ సియోల్ అని కూడా అంటారంట. సో ఇది ఏంటంటే ఈ బిల్డింగ్ ప్రత్యేకత ఏంటంటే కొరియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ టాలెస్ట్ బిల్డింగ్ ఇదేనంట. ఇప్పుడైతే చాలానే ఉన్నాయి. కొరియాకి ఇండిపెండెన్స్ వచ్చేసి 1945లో వచ్చిందంట. లైక్ సేమ్ మనలాగే August 15th వీళ్ళ ఇండిపెండెన్స్ డే కూడా. ఈ బిల్డింగ్ వచ్చేసి 63 బిల్డింగ్ అని ఇందాక చూపించాను కదా, ఆ బిల్డింగ్ వచ్చేసి 1985లో ఓపెన్ చేశారంట. ఈ పార్క్ అయితే మేము చాలాసార్లు వచ్చామండి. ఎప్పుడు వచ్చినా ఆ బిల్డింగ్ చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. సో ఎన్నిసార్లు అనుకుంటామో ఒకసారైనా వెళ్ళాలి అని. అది కూడా ఒక విజిటింగ్ ప్లేస్ అనమాట. సో చూడాలి ఈసారైనా కుదురుతుందో లేదో. లాస్ట్ టైం కొరియాలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు అనుకున్నా ఎప్పుడు కుదరలేదు. ఈసారైనా ట్రై చేయాలి మళ్ళీ కొరియా నుంచి వెళ్ళిపోయేలోపు. ఇక్కడ పందిరికి అర్లిచ్చిన చెట్లు వచ్చేసి చిన్న రోజెస్ ఉంటాయి కదా, ఆ రోజెస్ ప్లాంట్స్ అనమాట. ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి సీజన్ అయిపోయింది కాబట్టి రోజెస్ ఏం లేవు. యూజువల్గా అయితే స్ప్రింగ్లో అయితే దాని చుట్టూ చిన్న చిన్న రోజెస్ ఉంటాయన్నమాట, డిఫరెంట్ కలర్స్. అప్పుడైతే చాలా బాగుంటుంది. ఇంకా మేము అలా నడుచుకుంటూ రివర్ దగ్గరికి వెళ్తున్నాము. సో ఇక్కడ కనిపిస్తుంది కదా వాటర్, అదే అనమాట రివర్. ఈ రివర్ ఏంటంటే సియోల్లో మొత్తం ప్రవహిస్తుంది అనమాట ఈ రివర్. ఈ రివర్ నేమ్ వచ్చేసి హ్యాన్ రివర్ అంటారు. సౌత్ కొరియా క్యాపిటల్ సియోల్లో ప్రవహించే రివర్ వచ్చేసి ఇదే అనమాట. అంటే చాలా స్పాట్స్ ఉంటాయి, కాకపోతే ఏంటంటే రివర్ అయితే ఒకటే. సో చూడండి జనాలు అయితే చాలానే ఉన్నారు. ఇంకా మేమైతే మాస్క్ ఎవ్వరు లేని దగ్గర ఒక్కటే తీసామన్నమాట. ఇంకా మాస్క్ పెట్టుకునే ఉన్నాము. చిద్వి అయితే ఇంక అస్సలు తీయలేదు, చాలా ఫొటోస్లో కూడా అలానే వేసుకున్నాడు. తీయమన్నా కూడా తీయడనమాట. చిద్వి ఇండియాలో అప్పుడు కరోనా స్టార్టింగ్లో బాగా ప్రిపేర్ చేసాం, మాస్క్ తీస్తే కరోనా వైరస్ అటాక్ చేస్తుంది అది ఇదని, అందుకని చెప్పి అస్సలు తీయడనమాట. ఎంత బలవంతం చేసినా తీయడు. అండ్ తర్వాత ఇక్కడ క్రూజ్ కనిపిస్తుంది కదా, అందులో వెళ్ళాలని చిద్వి ఎన్నిసార్లు అడిగింటాడు పాపం. కానీ సిచ్యుయేషన్ బాగాలేదు కాబట్టి ఇంకా వెళ్ళలేదు. అందులో రెస్టారెంట్స్ అవి ఉంటాయి కదా, సో అందరూ మాస్క్ అది తీసి తింటుంటారు, ఎందుకు వచ్చిందిలే అన్నట్టు వెళ్ళలేదు. లైక్ బయట అయితే ప్రతి ఒక్కరు మాస్క్ వేసుకొని ఉన్నారు, ఈవెన్ చిన్న పిల్లలతో సహా. ఎవ్వరు చూసినా మాస్క్ లేకుండా అయితే ఎవ్వరు లేరనమాట. Use water also. Look, Mama, it's the ship. Look. Yeah, I saw. ఏమైంది అమ్మ మాస్క్ గాన్. ఓకేలే, ఇంకోటి ఉంది నా దగ్గర. ఓకే, ఇంకోటి కొనుక్కుందాంలే. దట్టి మాస్క్ అది. సో ఇక్కడ ఏమైందంటే ఫొటోస్ కోసమని మాస్క్ తీసి చేతిలో పట్టుకున్నాను. ఉన్నట్లుండి పెద్ద గాలి వచ్చి నా మాస్క్ రివర్లోకి పడిపోయింది. ఇక్కడ ఏమైనా పొరపాటున ఒక ఎక్స్ట్రా మాస్క్ ఏమైనా బ్యాగ్లో ఉందేమో అని రామ్ని చెక్ చేయమంటున్నాను. కానీ మనకి అవసరం ఉన్నప్పుడు ఏవి ఉండవు కదా, అలానే మాస్క్ అయితే లేదు. మరి రామ్ వెళ్ళి ఇంకొకటి తీసుకొచ్చారు.
వెళ్ళారు డాడీ చిద్వి? మాస్క్ తీసుకొచ్చేకి వెళ్ళినారా? ఓకే, నా మాస్క్ ఇందాక పడిపోయిందిగా వాటర్లో. సో రామ్ ఇక్కడ ఎక్కడైనా దొరుకుతాయేమో తీసుకురావడానికి వెళ్ళారు. సో అదనమాట, పట్టుకున్నాను అనుకోకుండా వెళ్ళిపోయింది. చాలా బాగుంది, హాయిగా. సో జనాలు అయితే బాగానే ఉన్నారు. సో చూడండి, ఎక్కడ చూసినా ఉన్నారు. సో మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది ఉంటారని, అందుకే మేము కొంచెం దూరంగా ఉన్నాము. వినిపిస్తుందో లేదో నేను మాట్లాడేది, బాగా గాలి ఉంది కదా. సో నా ఇయర్ రింగ్ పోయింది, అది కవర్ చేయడానికి ఇట్లా క్లోజ్ చేసుకుంటూ ఉన్నాను. నా సగం కాన్సన్ట్రేషన్ అంతా నా చెవు కవర్ చేసుకునే దాంట్లోనే ఉన్నాను నేనైతే. సో తర్వాత ఇంకా రామ్ మాస్క్ తెచ్చేకెళ్ళారు కదా, ఇంకా నేను చిద్వి ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. చిద్వి ఇక్కడ ఆడుకుంటున్నారు అనమాట తన స్కూటర్ తోటి. సో తీసుకెళ్ళి చాలా మంచిదైందనమాట, చాలా బాగా ఆడుకున్నాడు ఈ స్కూటర్తో. సో నాన్ స్టాప్గా రైడ్ చేస్తూనే ఉన్నాడు దాన్ని. ఇంకా ఇక్కడ పిల్లలు, ఇక్కడ అందరు స్కేటింగ్ చేసే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని చూసి ఇంకా ఫాస్ట్గా వాళ్ళతో పాటే పోటీ పడాలని ట్రై చేస్తున్నాడు. చూడండి, మొత్తానికి చాలా రోజుల తర్వాత ఈ వీకెండ్ అనేది బాగా గడిచింది మాకు. మంచిగా ఉండింది వెదర్ కూడా. సో చాలా పీస్ఫుల్గా ఉండింది అలా వెళ్ళేసరికి. సో నాకైతే ఎప్పుడైనా కానీ రివర్ సైడ్ వెళ్ళడం అనేది చాలా ఇష్టము. ఇక్కడ వాటర్ ఉంటాయి, అట్ ది సేమ్ టైం గ్రీనరీ కూడా ఉంటుంది కాబట్టి నాకు చాలా నచ్చుతుంది ఈ పార్క్ అనేది. అలాగే దీని పక్కన ఏడో పార్క్ అని ఉంటుంది, అది కూడా బాగుంటుంది. సో తర్వాత రామ్ ఇంకా మాస్క్ తీసుకొచ్చారు. ఇందాక బస్సులో వచ్చినప్పుడు చూపించాను కదా బిల్డింగ్స్, అక్కడ కనిపిస్తున్నవి అవే అనమాట. సో ఇక్కడ చూడండి, చిద్వి ఇక్కడ కొంచెం స్లోప్గా ఉండేసరికి అక్కడ నుంచి కిక్కు స్కూటర్ను వదిలితే అది కిందికి వస్తుందని ట్రై చేస్తున్నాడు, కానీ అది చాలాసార్లు కింద పడిపోయింది. అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకొని కొంచెం ముందుకు వచ్చేసరికి ఇక్కడ క్రూజ్ ఉందన్నమాట. ఇది వచ్చేసి ఈలాండ్ క్రూజ్ అంట. అండ్ ఇక్కడ క్రూజ్ దగ్గర అక్కడ ఉన్నారు కదా, అందులో ప్యాసింజర్స్ వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూ ఒక ఆయన ఇలాగా వాటర్ తోటి ఇలా చేస్తున్నారనమాట. సో ఇక్కడ కూడా మేము బాగా ఎంజాయ్ చేసాం, ఒక 15 to 20 minutes అలాగా. చిద్వి అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఇలాగా వాటర్తో ఆయన ఇలా చేస్తున్నారనమాట. సో దీన్ని ఏమంటారో నాకు తెలియదు. సో చాలా సేవ్ చేశారు అసలు, లైక్ వాటర్లోకి మొత్తం మునుగుతున్నారు, మళ్ళీ పైకి వస్తున్నారు అనమాట ఆయన అయితే. ఇక్కడ మనం చూసినట్లయితే రివర్లోకి వెళ్ళడానికి స్టెప్స్ అనేవి ఉన్నాయి. సో చూడండి, కానీ ఇక్కడ ఎంత స్విమ్మింగ్లో ప్రొఫెషనల్స్ అయినా రివర్లో స్విమ్మింగ్ చేయడానికి ఇక్కడ అలౌ లేదంట, అందుకే ఇక్కడ అది పెట్టేశారు. సో నాట్ అలౌడ్ అని, డేంజర్ అని. ఇప్పుడు టైం 5:30 అలా అవుతుంది. డైరెక్ట్ సన్ రైస్ అనేది కళ్ళల్లో పడుతున్నాయి, అందుకే నేను గ్లాసెస్ పెట్టుకున్నాను ఇక్కడ. సో అలాగే కొన్ని ఫొటోస్ కూడా తీసుకోవచ్చు కదా, బాగుంటుంది అన్నట్టు. అది ట్రైన్ ఆన్ ద ట్రాక్స్, గ్రీన్ ట్రాక్స్. అక్కడ బిల్డింగ్స్ దగ్గర పోతుంది. ఏంటి చిద్వి? ట్రైన్. సో అదనమాట మా చిద్వి ట్రైన్స్ పిచ్చి. ఎంత ఎంటర్టైన్మెంట్ పక్కన ఉన్నా ఏమున్నా కూడా వాడికి ట్రైన్స్ అంటే అంత పిచ్చి. నా వ్లాగ్స్ మీరు రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది వాడికి ఎంత ట్రైన్స్ పిచ్చి ఉంది అనేది. ఈ పర్టికులర్ ప్లేస్లో నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఈ ప్లేస్లో మేము ఇది వరకు వచ్చినప్పుడు చాలా ఫిషెస్ ఉండేవన్నమాట. లైక్ మనం ఏమైనా ఫుడ్ అది వేస్తే గుంపులుగా వస్తాయి కదా, అలా వచ్చేవి. కానీ ఈసారి ఎందుకో మరి ఒకటి కూడా రాలేదు అసలు. మేము 4కి వచ్చాము ఈ పార్క్కి. 4 నుంచి ఒక 5:30 వరకు నాన్ స్టాప్గా తిరిగామన్నమాట. సో నాన్ స్టాప్గా తిరిగాము, ఇంకా అలసిపోయాము. అందుకే ఇంకొక దగ్గర కొంచెం ఎవ్వరు లేని ప్లేస్ చూసుకొని కొంచెం దూరంగా కూర్చొని ఫస్ట్ హ్యాండ్స్ అవి శానిటైజ్ చేసుకొని ఇంటి దగ్గర నుంచి కొన్ని స్నాక్స్ తీసుకొచ్చాము, అవి తిన్నాము. సో ఏం చేసుకురాలేదు, జస్ట్ లేస్ ప్యాకెట్స్ అవి తీసుకొచ్చాం, బిస్కెట్స్ అవి. చిద్వి అయితే ఏం తినలేదు, వద్దన్నాడు. ఇంకా చిద్వికి జ్యూస్ ఇస్తే ఆ జ్యూస్ తాగుతున్నాడు. ఇక్కడ కూర్చున్నప్పుడు రివర్ అనేది బాగా కనిపిస్తుంది. మరీ చిద్వికి ఏమైందంటే మరీ బోట్ కనిపించింది, బోటో స్టీమరో ఏదో ఒకటి. సో మరీ వెళ్దామని స్టార్ట్ చేశాడు. ఇంకా రామ్ పాపం అంతగా అడుగుతున్నాడు కదా, వెళ్దామని చెప్పి మేము ఇంకా ఇక్కడ ఒక 20-25 minutes అలా కూర్చొని ఇంకా మరీ వెళ్ళి అక్కడ టికెట్స్ కోసం అని వెళ్తే క్లోజ్ అని చెప్పారు.
లైక్ 5K క్లోజ్ అంట. ఇదైతే మామూలుగా నైట్ డిన్నర్ది అయితే ఉంటుందంట. సో ఇంకా డిన్నర్ ఏం చేస్తాము ఇక్కడ, అది కూడా 7:30 నుంచి ఆ టైంకి ఉంటుందంట. సో అదైనా కూడా డిన్నర్ అయితే మాకు వేస్ట్ అనమాట. ఎందుకంటే అందులో డిన్నర్ ఏముంటుంది, నాన్ వెజిటేరియనే ఉంటుంది. మేమైతే తినాం కదా, ఇంకా నాకైతే ఆ స్మెల్ కూడా పడదు అసలు. సో మేము ఇక్కడ అదే వెళ్తున్నాం అనమాట, లైక్ టికెట్స్ తీసుకోవడానికే వెళ్తున్నాము. సో మేము వెళ్ళేసరికి అక్కడ అది అయితే క్లోజ్ అంట, నైట్ అయితే ఉంటుందంట. లైక్ క్రూజ్లోనే డిన్నర్ చేసేది అది. ఇంకా అది కాక నైట్ అంటే ఇంకా చలి కూడా స్టార్ట్ అయిపోయింది అప్పటికే. ఇంకా అందుకే మేము స్వెటర్స్ కూడా వేసేసుకున్నాము. సో ఇంకా వింటర్ స్టార్ట్ అవుతుంది కదా, ఈవినింగ్ అయ్యేసరికి కంపల్సరీ స్వెటర్ అనేది వేసుకోవాలి, లేకంటే చాలా చలేస్తుంది. సో లోపలైతే ఇలాగా ఉంది. ఇది ఒక రెస్టారెంట్ లాగా అనిపించింది నాకు. సో కొంతమంది లైక్ తింటుంటే నేను అంత పర్టికులర్గా ఏమి షూట్ చేయలేదు. సో తర్వాత అటు సైడ్ కనిపిస్తుంది కదా, అది క్రూజ్ అనమాట. ఇలాగా స్లైడ్ ఉంది కదా ఇక్కడ, ఇలాగ వెళ్తే అటు సైడ్కి వెళ్ళచ్చు. సో కానీ క్లోజ్ చేస్తుందని చెప్పాను కదా, అక్కడ క్లోజ్ చేసి ఉంది. ఇంకా 5K లాస్ట్ అంట. ఇప్పుడు టైం 5:30 అలా అయింది. ఇంకా మేము ఏం చేస్తాం, ఇంకా చిద్వికి ఏదో ఒకటి చెప్పి క్లోజ్ చేశారు నాన్న అది ఇది అని ఇంకా వచ్చేసాము. సో ఇంకా ఇప్పుడు సన్సెట్ అవుతుంది. సన్సెట్ వచ్చేసి ఏంటంటే ఆపోజిట్ సైడ్, లైక్ ఈ రివర్ సైడ్ అయినంటే బాగా కనిపించేది. ఆ బిల్డింగ్స్ ఉన్నాయి కదా, అటువైపు సన్సెట్ అవుతుంది. సో అటువైపు అనుకుంటా వెస్ట్. సో ఆ బిల్డింగ్స్ వెనక దాక్కున్నట్టున్నాడు సూర్యుడు, కానీ ఇలాగ షేడ్ పడుతుంటే చాలా బాగున్నది. చిద్వికి ఫొటోస్ తీయడానికి రామ్ ఎలా బ్లాక్మెయిల్ చేస్తున్నారో చూడండి. మరి అట్లుండు, ఇక స్కూటర్ పక్క తీసి పడే అన్నీ అవేదా. సో అదనమాట, చిద్విని ఫొటోస్ తీయడానికి వాళ్ళ డాడీ అలా బ్లాక్మెయిల్ చేశారు. వాడికి ట్రైన్లో తీసుకోపోనంటే చాలు ఇంకా స్టాచ్యూ అన్నట్టుగానే నిలబడిపోతాడు. ఇంకా కొన్ని ఫొటోస్ అలా తీసుకొని మరి మేము ఫస్ట్ మాస్క్ పడిపోయింది కదా, అదే ప్లేస్కే వచ్చాము. ఇక్కడ కొంచెం వ్యూ బాగుందనమాట ఇప్పుడు సన్సెట్ అయ్యే టైంలో. సో చూడండి మీరు కూడా. హలో అండి, అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుంది. ఇంకా మేము ఇంటికి బయలుదేరాము. ఆల్రెడీ చలి కూడా స్టార్ట్ అయిందనమాట, చల్లగా ఉంది. అందుకే ఇంకా స్వెటర్స్ తీసుకొని వేసుకున్నాము, ఇంటికి వెళ్తున్నాము. సో ఇదండి ఇవాళ వ్లాగ్ అయితే. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది. అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకేనా? సో మేమైతే ఇంకా ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం. చిద్వికి వాళ్ళ డాడీ మాట ఇచ్చారు కదా ట్రైన్లో వెళ్దామని. సో అందుకే ట్రైన్లో వచ్చాము, లేదంటే బస్సులో వెళ్ళే వాళ్ళం. ట్రైన్లో ఏంటంటే దగ్గర అయినప్పటికీ 2 లైన్స్ చేంజ్ కావాల్సి ఉంటుంది అనమాట. లైక్ 2 ట్రైన్స్, లైన్ 1 లైన్ 2 అలా ఉంటాయి కదా, అలాగా 2 లైన్స్ మారాల్సి ఉంటుంది. అందుకే ఇంకా చిద్వికి మాట ఇచ్చినందుకే ట్రైన్లో వస్తున్నాము ఇప్పుడు, ట్రైన్లో వెళ్తున్నాము.